వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. స్టాక్ మార్కెట్ ప్రజలని ఎలా ప్రభావితం చూపిస్తుంది, అలాగే ఎలా ప్రాణాలు తీసుకుంటుంది, దీనిపైన ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. మేడం, రీసెంట్గా వచ్చిన న్యూస్ మనం చూసే ఉన్నాము. స్టాక్ మార్కెట్ చాలా త్వరగా డబ్బులు సంపాదించాలి అన్న తాపత్రయంతో వాళ్ళ కుటుంబం ప్రాణమే తీసుకున్నారు. అదేంటి మ్యామ్? ఇలాంటి కేసెస్ బోల్డ్ అని చూసాము. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కేస్ వేర్ ఇన్ మీ ఫ్యామిలీ అంతా కలిపి సూసైడ్ చేసుకోవడము. బట్ ఏదైనా ఇది బాధాకరము. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఆయన స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, ఓకే, ఫాస్ట్గా సంపాదించేయచ్చు అనుకొని తన దగ్గర డబ్బు లేకపోయినా, ఫండ్స్ లేకపోయినా కానీ బయట అప్పు తెచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవి వచ్చినట్టు పోవడము, మళ్ళీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు మళ్ళీ అప్పు తీసుకొచ్చి అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బయటపడలేని అప్పుల్లో కూరుకుపోయాడు. సో అప్పు బయట ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదమ్మా, ఇంటికి వచ్చి డెఫినెట్గా అడుగుతారు. సో ఇక ఊర్లో పంచాయతీ పెట్టేసరికి పరువు పోయింది, స్టాక్ మార్కెట్లో డబ్బు పోయింది, అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అవమానంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు, 4 సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనం ఎనలైజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారు అంటే, చాలా సందర్భాల్లో స్టాక్ మార్కెట్ అంటే ఈజీ మనీ, తొందరగా డబ్బు సంపాదించవచ్చు, కోట్లు పోగేసుకోవచ్చు, ఫాస్ట్గా ఎదగచ్చు లైఫ్లో. ఇప్పుడు ఆ లక్కీ భాస్కర్ అనే మూవీ ఏదో వచ్చినట్టుంది, అది కూడా దానికి సంబంధించిన, నేను మూవీ అయితే చూడలేదు కానీ నిన్న పిల్లలు 4 పిల్లలు ఫాస్ట్గా డబ్బు సంపాదించేసుకొని కార్లు కొనేసుకొని అని గురుకుల్ స్కూల్లోంచి ఒక 4 పిల్లలు పారిపోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఎందుకురా మీరు పారిపోయారంటే, ఆ మూవీలో లాగా మేము అవ్వాలి అనుకున్నాము. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే మనుషుల్ని గ్రీడీనెస్ క్రియేట్ చేస్తుంది. డబ్బు తొందరగా మనం సంపాదించవచ్చు, కష్టపడని అవసరం లేదు, ఈజీ మనీ మేకింగ్, ఎక్కడి నుంచో తీసుకురావడం, అప్పు తీసుకురావడమో లేదా యాప్ లోన్స్లోనో క్రెడిట్ కార్డ్స్లోనో స్వైప్ చేసి ఆ డబ్బు తీసుకోవడం, ఈ స్టాక్ మార్కెట్లలో పెట్టడం. కొన్ని నిజంగా స్టాక్ మార్కెట్లో అని అంటే ఇది కాదు, కొంతమంది డీమ్యాట్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు, ప్రాపర్గా స్టాక్ మార్కెట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని సైబర్ నేరగాళ్ళ వలలో పడిపోతున్నారు వీళ్ళు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ కాదు, దానికి రీసెర్చ్, అనాలిసిస్, దానికి ఒక స్టడీ అనేది అవసరం. దాన్ని ప్రాపర్గా ఆ గ్రాఫ్స్ అనేవి స్టడీ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, స్టాప్ లాస్, ఇట్లా బోల్డ్ అన్ని థింగ్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఇవేవి ప్రాపర్గా తెలియకుండా వాడెవడో సోషల్ మీడియాలో చెప్పాడు అని, ఓకే, ఏదో వీడియో చూసి ఇన్వెస్ట్ చేయడము అది కరెక్ట్ కాదండి. దాంట్లో ఫస్ట్ అనుభవం కావాలి. ఓకే, ఈ రోజే ఇన్వెస్ట్ చేసేయంగానే ఈ F&Os, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడము, అది ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ లాగా ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు విపరీతంగా మొత్తం ఊడ్చిపెట్టిపోతుంది. సో ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. మీ దగ్గర ఉంటే మీకు అన్నీ తెలిస్తే ఇన్వెస్ట్ చేయండి, కానీ కష్టపడిన డబ్బుని తీసుకెళ్ళి ఏం తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడము, బయట నుంచి విపరీతంగా అప్పులు చేసుకొచ్చి కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది వస్తున్నారు. మేము ఈ స్టాక్ మార్కెట్లో ఏమైనా మోసపోతే చట్టపరంగా ఏమైనా ఉంటాయా చట్టాలు? ఈ స్టాక్ మార్కెట్లో మోసపోవడము అని అంటే సైబర్ నేరగాళ్ళు. ఓకే, స్టాక్ మార్కెట్లో పెట్టి నువ్వు లాస్ అయితే అది మోసం కాదు. ఈ స్టాక్ మార్కెట్ వెబ్సైట్స్ అని సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ప్రొఫైల్లో వీళ్ళతో ఇన్వెస్ట్ చేయించి డబ్బులు రిటర్న్ తీసుకోవాలి అనుకున్నప్పుడు 30% మీరు కట్టాలి అనడము, ఇవి మోసాలు. ఇలా మీరు ఎప్పుడైనా మోసపోతే వెంటనే డెఫినెట్గా 1930 సైబర్ క్రైమ్కి కాల్ చేయడము, లేదంటే మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే మళ్ళీ ఆ మనీ రికవరీ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్, కోర్టులో ఎలా ఫైల్ చేయాలి అనేది డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ గురించి చాలా బాగా చెప్పారు మ్యామ్. అలాగే ఈ రోజులలో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెంటనే డబ్బు సంపాదించాలన్న తాపత్రయంతో వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోయినా సరే వేరే వాళ్ళని అడిగి అడిగి లేకపోతే బ్యాంక్స్లో లోన్ తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఇక్కడ నుంచి అది చేయొద్దు అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.